నమస్తే జయహో సక్సెస్ మంత్రాకు స్వాగతం. జయహో సక్సెస్ మంత్రాలో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు, దాని వల్ల కలిగేటువంటి పర్యవసానాలు. క్షణికావేశంలో ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే ఓవరాల్ ఒక జీవితం మొత్తం కూడా కొలాప్స్ అయిపోయేటువంటి సందర్భాలు, అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఎన్నో చూసాం. మరి ఈ క్షణికావేశాన్ని ఎలా జయించాలి అనేటువంటి అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, అలానే డైరెక్టర్ ఆఫ్ దర్శిని బాలాజీ గారు. సో బాలాజీ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం బాలాజీ గారు. నిజంగా క్షణికావేశం, ఆ క్షణికావేశానికి లోనయ్యి చిన్న కాదు పెద్ద కాదు ప్రతి ఒక్కరూ కూడా మొత్తం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తూ ఉన్నాం కూడా. సో యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఒక సైకాలజిస్ట్గా వెళ్ళక ముందండి నేను ఒక మనిషిగా ఆలోచిస్తాను. ఈ యొక్క పదాన్ని క్షణిక ఆవేశం అన్న ఒక పదాన్ని కొంచెం విడదీసి చూస్తే ఒక క్షణంలో ఆవేశం ఉన్నది. ఓకే, ఇప్పుడు ఆవేశం అంటే ఏంటి? ఒక ఫీలింగ్, ఒక ఆవేదన, ఏదో ఒక ఆతృత లోపల నుంచి వచ్చే ఒక భావం అన్నమాట. ఇది ఎందుకు కలుగుతుంది? ఒక భయం, ఒక అభద్రతా భావం, ఒక యాంగ్జైటీ అని అంటాం. ఇవన్నీ కలిపి ఒక పరిస్థితిగా మారిపోతుంది. ఇందులోన ఒక వ్యక్తి ఇండివిజువల్గా మాత్రమే బాధపడతాడు అన్నది కాదు. సమ్టైమ్స్ ఆ మొత్తం కుటుంబం బాధపడవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ సమూహమే బాధపడవచ్చు. సో ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్షణికావేశం ఎందుకు వస్తుంది? మొట్టమొదటిది ఓపిక లేకపోవడం, కొంచెం సహనం కావాలి. ప్రతి దాంట్లోనూ మనం ఏం చేసినా వెంటనే అన్నం పొయ్యిలో పెట్టగానే ఉడకదు, దానికి అంత వేడి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉడికిన అన్నాన్ని వెంటనే తింటామంటే అది కుదరదు, అది కొంచెం చల్లారాలి. రెండిటికి టైం కావాలి. మనకి మంచి భోజనం కావాలి, స్వాదిష్టంగా ఉండాలి, నోరు కాలకూడదు, చెయ్యి కాలకూడదు. అట్ ద సేమ్ టైం ఉన్నదంతా మంచిగా రుచిగా ఉండాలి అంటే ఏ పదార్థాన్ని ఎలా వంట చేస్తే, ఎలా మనము పక్వపరిస్తే అలాగే ఉంటుందన్నమాట. అలాగే మన మైండ్ కూడా అలాంటిది అనమాట. ఆవేశంలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి ఆలోచనలకి చాలా వస్తాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, చూడగానే నాకేమనిపిస్తుంది? సరే వీరొక అమ్మాయి అని అనిపిస్తుంది. సరే అంతవరకే ఓకే. అది కాదు, నేను ఇంకా కొంచెం డీప్కి వెళ్ళిపోయి లేదు నాకు ఆడవాళ్ళు అంటేనే కుదరదు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని బ్రాండ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనుకోండి, ఏమైపోతుంది? నేను ప్రతి ఒక్కరిని బ్రాండ్ చేసే పరిస్థితిలోనే ఉంటుంది. అప్పుడు నాకు ఆడమగా తేడా తెలీదు, అక్క చెల్లె తేడా తెలీదు, అమ్మ పిన్ని వదిన తేడాలు తెలియదు అనమాట. సో క్షణికావేశం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మొత్తం ఏ పరిస్థితిలో కూడా ఒక డిస్ట్రక్షన్ అని ఉంటుంది. ఆ డిస్ట్రక్షన్ అన్నది ఒకటి ఈ పక్కనున్న వాసన ఎలా పడగొట్టేయడమా, ఎదుటిన్నని కొట్టేయడమా ఉంటుంది, లేకుంటే నన్ను నేను సెల్ఫ్ హార్మ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇది మేజర్ ప్రాబ్లం క్షణికావేశంలో ఉన్నది. అయితే దీన్ని ఎలా మనం అరికడతాం, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం, దీంతో మనకి ఎలాంటి పర్యవసానాలు వస్తాయి అన్నది ఒక్కసారి రివర్స్గా వెళ్ళి మనని బయట ఉన్న పరిస్థితుల నుంచి చూస్తే గనక తెలిసిపోతుంది. అరే మనమే అంటాం, క్షణికావేశంలో ఆవేశపడ్డ వాళ్ళే అంటూ ఉంటారు అనమాట, అరే అంత రియాక్ట్ కావాల్సిన పని లేదేమో అప్పుడు ఆ టైంలో కదా. పశ్చాత్తాపం అనేది ఎప్పుడో లేట్గా వస్తుంది. ఆ పర్టికులర్ మూమెంట్లో ఎందుకు ఆవేశం నేను పడుతున్నాను, ఎలా ఆలోచించాలి, ఇది నాలో ఉన్న ఫీలింగ్ ఏంటి, ఇది నా భయమా? భయం అంటే క్లారిఫై చేసుకుంటే పోతుంది, అది నేను చేసుకోక తప్పదు, ఒకసారి చేసుకోవాలి కంపల్సరీగా. భయం కాకుండా ఒక ఆందోళన, ఎందువలన ఎప్పుడో జరిగిన సంఘటనల వల్ల దీన్ని కోరిలేట్ చేసి నేను ఒక ఆందోళన గురి అయిపోతున్నాను, ఆ ఆందోళన అది కూడా ఆలోచించాలి. ఆ సంఘటన ఈ సంఘటన సేమా? ఆ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు, ఆ మనిషి అలాగే ఎప్పుడు అట్లనే ఉండిపోతాడు అని అంటే, సో అతను ఏ సందర్భంలో చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కానీ ప్రతిసారి ఆ మనిషి ఒక చెడ్డోడని బ్రాండ్ అయిపోయాడంటే అలాగే ఉండిపోతుంది అనమాట. ఆ బ్రాండింగ్ వల్ల నేను క్షణికావేశంలో తీసుకుంటున్నానా, లేదా ఏదో నాకు రావడం లేదే వేరెవరికి వస్తుందో అన్న ఒక ఈర్ష్యతోనో, ఒక జలసీతోనో, ఒక కోపంతోనో నేను చేస్తున్నానా అన్నదాని గురించి మనం ఒకసారి ఆలోచించామనుకోండి, చాలా విషయాలు మనకే తేటతెల్లం అవుతూ ఉంటాయి. తర్వాత పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఉండవు, సిగ్గుపడాల్సిన పరిస్థితులు కూడా ఉండవు అనమాట. మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ క్షణికావేశం అనేది ఎమోషన్స్తో కూడుకున్నటువంటిదని అర్థమవుతుందండి. అవును. సో దీన్ని మీరు
డిస్క్రైబ్ చేయగలుగుతారా? ఎమోషన్లో కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అని రెండు ఉంటాయి. సడన్గా మనకు సక్సెస్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, మనం వదులుతామా, హే అని చెప్పి చేస్తామా? సో అప్పుడు అందరు మనతో పాటు అందరు హే అని చెప్పి వదులుతూ ఉంటారు. అదే మన కోపం వచ్చేప్పుడు ఏం చేస్తుందో, అదే సౌండ్ ఇస్ సేమ్, సిలబుల్ ఇస్ డిఫరెంట్, హే అని చెప్పి మళ్ళీ చేస్తాం. ఎందుకు చేస్తాం అది? అగైన్ మైండ్ సెట్. లోపల ఉన్న ఎమోషన్స్ ఏదో ఒక రకంగా బయటికి రావాలి. ఇదేమో నగ్న సత్యం, ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది అనమాట మన బాడీ. దీన్ని కంపల్సరీగా బయట రావాల్సిందే. ఎలా బయటికి వస్తుంది? లోపల వేడెక్కుతుంది, ఉన్న ఆవిరి ప్రెషర్గా మారుతుంది. ఆ ప్రెషర్ని ఏదో ఒక రకంగా బయట తీసుకురావాల్సింది. ఆ బయటికి తీసుకురావాల్సిన ఒక కార్యక్రమం ఉంటుంది చూసారా, అది కొంచెం జటిలమైన కార్యక్రమం అనమాట. సమయ సందర్భాలు చూసి తీసుకురావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాము, ఏ మాట ఎక్కడ మాట్లాడాలో తెలియక పుసుక్కుని ఏదో ఒకటి మాట్లాడేస్తాం. అవునా? అక్కడ మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే విచక్షణని ఆ టైంలో మనం కోల్పోతాం పూర్తిగా. ఎందుకు కోల్పోతాము? మనం ఆ పొజిషన్లో ఉండం, మనం మన లోకంలోనే ఉంటాం కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఒకటి మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ఉన్న ఒక పరిస్థితులు ఏంటి, దీనికి ఉండాల్సిన మర్యాద ఏంటి అన్నదాన్ని నేను మైండ్లో పెట్టుకొని కనుక కరెక్ట్గా మాట్లాడినట్లయితే క్షణికావేశానికి ఎప్పుడూ గురికాను. అది కాకుండా నేను ఎక్కడో ఏమో చేసి నేను నా మైకంలోనే నా లోకంలోనే ఉండి నేను ఎక్కడో నా ఇంట్లోనో ఎక్కడితోనో మాట్లాడేటట్టుగా నేను మాట్లాడినట్టయితే ఖచ్చితంగా నేను నా విచక్షణని కోల్పోతూ ఉంటాను. ఆ కోల్పోయినప్పుడు ఏమైపోతుందంటే ఒక్కసారి తప్పు చేస్తారు, దానికి ప్రతిఘటించినప్పుడు ఈ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగి ఒకటేసారి సర్దుకపోతే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. అలా కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వితండవాదానికి వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమైపోతుంది, ఆ ఒక విచక్షణ కోల్పోవడం ఒక ఎత్తు, దాంతోపాటు మీ ఈగో అన్నదానికి ఒక నాంది పలుకుతుంది. అయితే ఇదే కొన్ని పాజిటివ్స్లో ఏమైపోతాయంటే చాలా సందర్భంగా ఇప్పుడు మన క్రికెట్ ఫీల్డ్లో దీంట్లో అంతా చూస్తుంటాం, ఆవేశంలో అందరూ ఇదేమో చేస్తుంటారు. ఇప్పుడు రీసెంట్గా అయిన మన బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవడో నాగిన్ డ్యాన్స్ ఆడాడు, దాన్ని పెట్టి ట్రోల్ చేశారు అందరూ. అక్కడ సమయం కాదు, సందర్భం కాదు చేయాల్సింది, వీళ్ళు ఏదో చేశారు. సో దానివల్ల వచ్చిన పర్యవసానం ఏంటి, ఇండియా మ్యాచ్ ఓడిపోగానే దాన్ని పెద్దగా ట్రోల్ చేసి ఒక మాదిరిగా మొత్తం చేసుకున్నారు. సో ఇప్పుడు దానివల్ల ఏమైంది, వాడు ఓడిపోయాడు అన్నదానికన్నా వీడు ఏడిపించాడు అన్నది పెద్దగా అయిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటి అదనమాట. ఇప్పుడు మన సామెత చెప్పినట్టుగా ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా మొగుడు కొట్టినందుకు కాదు ఆడిపడుచు నవ్వినందుకు అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఏమైపోతుంది, అవమానం అన్నది ఎక్కువైపోతుంది. హర్ట్ ఫీలింగ్లో నేనుగా అంగీకరణ లేదేమో వీళ్ళ దగ్గర, వీళ్ళెవరు నన్ను అంగీకరించరేమో అన్న ఒక బాధ వస్తుంది. అది వచ్చినప్పుడు ఎలాగైనా సరే ఆ అంగీకారం నేను పొందాలి అని ఒక ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏం చేస్తారు, కొన్ని సందర్భాల్లో తానే హర్ట్ చేసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమో లేదా అటెన్షన్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది విపరీతంగా కూడా మారుతుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వారిని కొంచెం హింసించి ఏదైనా చేద్దాంలే, ఒక్కసారి అయింది కదా వేరే చోట ఏదైనా చేద్దామని చెప్పి కాన్స్టెంట్గా దాని గురించి ఆలోచించి తన సంతోషం అన్న ఒక ఇంటి తాళం చేయిని వేరొకళ్ళ చేతిలో ఇచ్చేస్తారు. వాడు బాధపడితేనే నేను సంతోషపడతాను అన్నది. హ్యాపీనెస్ అన్నది ఇంటర్నల్ సబ్జెక్ట్గా ఉండి మనం ఆలోచించడం కాకుండా అదొక ఎక్స్టర్నల్ ఇదిగా మారిపోతుంది అనమాట, రిలేటివ్ థింగ్గా మారిపోతుంది. రిలేటివ్ థింగ్ ఎప్పుడు మారిపోతూ ఉంటుందో అప్పుడు స్లోగా మీరుగా ఉండరు, ఎదుటివారి చేతి కీలి బొమ్మలా మారిపోతూ ఉంటారు. వాడు నవ్వుతేనే నేను నవ్వుతా, వాడు ఏడుస్తేనే నేను నవ్వుతా, వాడు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను ఒక పరిస్థితికి దిగజారిపోతూ ఉంటాం అనమాట. ఒకవేళ కనుక ఈ ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని రియాక్ట్ కాకుండా కొంచెం రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనం తీసుకుంటే ఎదుటివాడిపైన ఈ మొత్తం ప్రెషర్ పడిపోతుంది. నేను ఎందుకు ఇలా చేశానో తను ఆలోచిస్తాడు, నేను ఆలోచించాల్సిన పరిస్థితి లేదు కదా. ఎప్పుడైతే ఆ ఆలోచన వేరే ఒకరికి పోతుందో అప్పుడు మీరు కామ్గా ఉండి ఒక సొల్యూషన్ వైపు మీరు ఆలోచించవచ్చు. అప్పుడు యూ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్, యూ విల్ నాట్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం. పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఉన్నంత వరకు ఏమైపోతుందంటే మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు మీరు సజెషన్స్ ఇవ్వడానికి ఒక అర్హులు అయిపోతూ ఉంటారనమాట. సో అయితే ఆల్వేస్ ఒక మనిషి ఏం చేయాలి అని అంటే దే షుడ్ బీ ఏ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్, ట్రై టు బీ ఏ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. వెనకట్లో ఎక్కడో ఒక చోట మంచి చదివాను, వీ ఆల్ ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద పాస్ట్ బట్ వీ షుడ్ బీ ఏ
సర్వైవల్ ఆఫ్ ద ప్రజెంట్. మీరు పాస్ట్ ప్రోడక్టే లేదని కాదు, దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రస్తుతం ఉన్న సర్వైవల్ టాక్టిక్స్ని ఏం చేయాలి, ఇంకా ఇంక్రీజ్ చేయాలి, దాన్ని పొటెన్షియల్ని కొంచెం పెంచాలి. ఒకవేళ కనుక అది పెంచలేకపోతే మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ స్టిల్ హ్యాస్ నాట్ గివెన్ యూ ద ప్రాపర్ విజ్డమ్ అని అనుకోవచ్చు. ఎక్స్పీరియన్సెస్ విజ్డమ్ కమ్స్ ఓన్లీ బై ఎక్స్పీరియన్సెస్. యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు నేను ఉన్నదేందో, మీరున్నదేందో, ఎవరున్నది ఏందైనా సరే పూర్వంలో పాస్ట్లో మనం ఏం చేసామో దాని రిజల్టే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం. ఫ్యూచర్లో ఎలా ఉండాలి అన్నది ఈ ప్రజెంట్లో మీ కండక్ట్ని పట్టే ఉంటుంది. తనని తాను కాపాడుకుంటూ తన కలెక్టివ్స్ అంటే తనతో ఉన్న జనాలను అందరినీ కూడా వాళ్ళకి ఒక జ్ఞానబోధన చేస్తూ వాళ్ళని కూడా సంతోషపరుస్తారో ఆ పర్టికులర్ లెక్చరర్కి చాలా మంచి రెస్పెక్ట్ వస్తుంది. సార్ మంచోడు సార్ ఆయన, ఓకే, ఈ మంచోడు అన్న పేరు వల్ల వాడికి 5 రూపాయలు డిఏనో టీఏనో ఎక్స్ట్రా రాదు. కానీ సభ్య సమాజంలో ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ జీవితాంతం ఆ మనిషిని రెఫర్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు, ఆ సార్ నాకు ఆ రోజు హెల్ప్ చేయకుంటే నేను ఏమో అయిపోయేవాడిని అని చెప్పి చెప్తారు. ఈ తప్పు చేశాడు అన్న క్షణికావేశంలో ఆ సార్ కూడా తీసుకొని నేను బెత్తం పెట్టి కొడతాను, నేను సస్పెండ్ చేసేస్తాను, నేను రిస్ట్రికేట్ చేసేస్తానని చెప్పి ఉంటే ఏమైపోయేది? ఏముండేది, ఆయన కూడా యాజ్ యూజువల్గా ఉండేది. ఒక విచక్షణతో మనం ముందుకెళ్తూ ఉంటే, ఒక పర్టికులర్ పాత్లో మనం ఒక బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉంటే ఏమైపోతుంది మనకి అని అంటే, సభ్య సమాజానికి కూడా ఒక సందేశం పంపిస్తాం మనం. ఏమని? దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ పాత్ ఆఫ్ సక్సెస్. యూ హ్యావ్ టు లీడ్ ఎ లైఫ్, యూ క్యాన్ బీ అన్ ఎగ్జాంపుల్. ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ లీడర్ అండి. ఒక లీడర్కి ఓపిక అన్నది ఏముంటుంది అంటే, ఒక మంచి లీడర్కి 2 ఉంటాయి, ఒక నేర్పు ఉంటుంది, ఒక ఓర్పు ఉంటుంది, రైట్? సో ఈ నేర్పు ఓర్పు వల్ల వచ్చే సిచ్యువేషన్ చాలా చిన్నగా చెప్తాను. నెపోలియన్ చెప్పాడు, ఒక సైన్యంలో కమాండర్ పిల్లిలాగుండి ఆ సైన్యంలో 100 పులులున్నా ఆ సైన్యం మొత్తం కూడా ఒక పిల్లిలాగే కొట్లాడుతుందట. అదే మాదిరిగా ఒక సైన్యంలో ఒక పులి కమాండర్గా ఉండి ఇంకా 100 పిల్లులు ఉంటే గనక 100 పిల్లులు పులిలాగా కొట్లాడుతుందట. ఈ ప్రోగ్రామ్ని చూసే వాళ్ళందరూ కూడా ఒక్క సింగిల్ పులిలా కావాలి. ఎందుకంటే మీరిచ్చే స్ఫూర్తితో, మీరిచ్చే ధైర్యంతో వేరే వాళ్ళందరూ కూడా మీతో పాటు స్ఫూర్తి చెంది ఒక పాజిటివ్ వేగానే ఉండి ప్రయాణించాలి అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పాజిటివ్గా అంటే వచ్చినటువంటి ఆ ఎమోషన్ని హోల్డ్ చేసి దాని నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు అనుకోవచ్చు అంటారా? అసలు ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఏ మార్గాన్ని మీరు సూచిస్తారు? మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ యొక్క విచక్షణ అన్నది కోల్పోయాం. ఇక్కడ మధ్యలో వాడు 6వ తరగతి 7వ తరగతి రాగానే ఈ ఐఐటి కోచింగ్ వెళ్ళడానికి కోసం ఒక కోచింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాడు పోయిన తర్వాత ఏం చేస్తాడో తెలీదు, వాడి ఒక ఆ పర్టికులర్ విద్యార్థి యొక్క స్కిల్స్ ఏంటో అర్థం కాదు. కానీ మన స్కిల్ ఏంటో వాని మీద ఇంపోజ్ చేసి పెట్టేస్తాం అనమాట. ఒక మెడికల్ డాక్టర్ కావాలో, ఒక ఇంజనీర్ కావాలో అన్నట్టుగా ఒక స్కిల్ని మనము ఇంపోజ్ చేసి పెట్టేస్తాం. దానివల్ల ఏమైపోతుంది, న్యాచురల్ టెండెన్సీ అన్నది పోతుంది. న్యాచురల్ టెండెన్సీ ఎప్పుడైతే పోతుందో ఇంటెలెక్ట్ వచ్చి డల్ అయిపోతుంది. ఇంటెలెక్ట్ డల్ అయినప్పుడు తనకు తాను ఆలోచించుకునే ఒక పరిస్థితి ఉండవు. ఓన్లీ ఏ గైడెడ్ రోబో. ఇది కాలేజ్ ఉన్నంత వరకు గైడెడ్ రోబోగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు సొసైటీలోకి వచ్చినా కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు, అంతా లోన్లీ అయిపోయినట్టుగా ఒక ఒంటరి వస్తువు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కదా. అక్కడ ఎవరు ఉండరు, మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఏమైపోతారు అక్కడ, యూ బికమ్ సడన్లీ ఇన్సెక్యూర్. మైట్ ఈజ్ రైట్. ఎప్పుడు ఆయన చెప్పాడు 6 o'clock రావాలంటే 6 o'clock రావాలి, 6 o'clock క్లాస్ అటెండ్ కావాలి, నైట్ 7 o'clock దా క్లాస్లో ఉండాలి. దట్ ఈస్ బికమ్ ఏ రూల్, దట్ ఈస్ ద స్ట్రిక్ట్నెస్ హెస్ బికమ్ ఏ రూల్. సో ఐ టెండ్ టు బికమ్ స్ట్రిక్ట్. ఏమైనా కాకుంటే కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? సగం భయంతో వస్తుంది, సగం చాతకాంతనంతో వస్తుంది. నేను చేయలేను కదా అని ఒక చాతకానితనంతో వస్తుంది. చాతకానితనం వచ్చినప్పుడే ఏంటి, మీకు కోపింగ్ అప్ స్కిల్స్ అంతా పోయినప్పుడే, మీలో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడే. మీ వల్ల చాత ఎప్పుడు కాదు, ఒకటా ఆ విషయం గురించి మీకు అసలు తెలిసి ఉండదు, లేదా మీకు చేసే ఓపిక కానీ ఒక కెపాసిటీ కానీ లేకపోయి ఉండొచ్చు. ఇవి రెండు విషయాల్లోనే మీకు ఒక చాతకానితనం అంటూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, లోపల ఉన్న ఈగో అది ఒప్పుకోదు. ఒప్పుకుంటే బాధే లేదు, మీ క్షణికావేశమే రాదు, ఆవేశమే రాదు. ఒప్పుకోకపోవడం వల్ల ఏం చేస్తారు, ఐ వాంట్ టు ఇంపోజ్. అప్పుడు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తాను. అక్కడ ఏదో ఒకటి అయిపోతుంది. ఆ ఎదుటివాడిని ఈజీగా పడేయాలి అని చెప్తే ఒకటా వాడిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాలి, లేకుంటే నేను పెద్దగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలా.
రెండిట్లో ఏం చేసినా కూడా ఎదుటివాడు బలం మనం తెలుసుకోలేదని అనుకోండి, ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఒకటే ఒక సింపుల్ ఫార్ములా అండి. ఒక నలుగురు ఉంటారండి మనకన్నా. ఏ పెద్ద మనిషి అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే, నలుగురు మాత్రం కంపల్సరీగా ఉంటారు. ఆ నలుగురు ఎవరు? నాకన్నా ఎక్కువ చదువుకున్నవాడు ఒకడు, గ్యారంటీ అది. నాకన్నా ఎక్కువ బలవంతుడు, ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా బలవంతుడు. మూడవది, నాకన్నా గొప్పవాడు ఒకడు ఉంటాడు, మూడో మనిషి. ఆర్థికంగా ధనంలో గొప్పవాడు ఉంటాడు. అండ్ నాలుగో మనిషి, నాకన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు ఉంటాడు. ఈ నలుగురు కనుక ఎదుటివాడులో ఉన్నాడు, వాడెవడో నాకు తెలియదు అన్న మాత్రం ఈ 4 సూత్రాలను కనుక మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా నేను తగ్గించుకుంటాను. ఈ 4 ఎవడో ఒకడు ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చిన బాధ, అనవసరంగా ఎందుకు పోయి ఢీకొనాలి వాడు. కానీ అంత ఆలోచించి, అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అనేటువంటి ఫీలింగ్లో కూడా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్స్ని ఆలోచించేటువంటి అవకాశం ఎంతవరకు తీసుకుంటున్నారని అనుకుంటున్నారు యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు? యాజ్ ఎ నార్మల్ పర్సన్ అయినా కూడా చాలా తక్కువనే తీసుకుంటారండి. దీనిలో నేను లేదని చెప్పను. ఆవేశంలో పనిచేసేవాడు ఎప్పుడు కూడా ఆలోచించాడు. నిజంగానే సక్సెస్గా వచ్చాడో వాడు చాలామందిని విని ఉంటాడు, ఓపికగా విని ఉంటాడు, వాడి గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఉంటాడు. వాడి ఏంటి, వాళ్ళ బలాలేంటి, వాడి బలహీనతలు ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అన్న ఒక పరిస్థితిలో ఆలోచించి ఉంటాడు అనమాట. ఈ క్షణికావేశంలో చేసేది, ఇప్పుడు ఎన్నో మర్డర్లు జరుగుతాయి, ఎన్నో యాసిడ్ పోయడం అవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఆ కోపం, ఆవేశం. తర్వాత వీడు క్రిమినల్ అవుతాడని తెలుసు, అయినా కూడా అది పట్టించుకోడు. దాంట్లో ఏంటి, మన చట్టం కూడా అలాగే ఉంటుందన్నమాట. 17 కొన్ని ఫిలిమ్స్లో వైలెన్స్ని గ్లోరిఫై కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆవేశం, నువ్వు వస్తావా, నేను కొడతాను, నేను ఇది చేస్తాను, ఐఎమ్ ద సేవియర్ అని చెప్పి ఒక ఓనస్ తీసుకుంటారు. ఐఎమ్ ద సేవియర్ అని చెప్పి. యు ఆర్ నాట్ ద సేవియర్, యూ షుడ్ బి ఎ ఫెసిలిటేటర్. ఎందరు కష్టాలను నేను తీసుకొని భరిస్తాను, ఎన్ని రోజులు భరిస్తాను, ఎన్నిసార్లు భరిస్తాను, ఆలోచించండి ఒకసారి. అంతేగా, కుదరదు. అయితే ఐ విల్ బి ఎ ఫెసిలిటేటర్. నో వాట్ ఈస్ మెంట్ బై ఫెసిలిటేషన్? ఎస్, నేను ఆలోచిస్తాను, నిన్ను కూడా ఆలోచింపచేస్తాను. ఎప్పుడు నేను వచ్చి నిన్ను నాతో పాటు ఆలోచింపచేస్తున్నానో, నీ ఆలోచనలతో పాటు నేను ఉంటానో, అప్పుడు మనం ఇద్దరం కలిసే నడుస్తాం, కానీ ఎదురెదురు ఉండం. సో ఈ యొక్క పొజిషన్కి మనం ఏదో ఒక రకంగా రావాలి ముందుకి. ఫస్ట్ తగ్గాలి. ఇప్పుడు వాడు చాలా ఆవేశంలో ఉన్నాడు ఎదుటివాడు అని అంటే మనం కూడా ఆవేశపడితే దాంట్లో లాభమే లేదు, తాడు తెగిపోతుంది అంతే. అతను ఆక్రోషంగా ఉంటాడు, నేను చాలా లోగా ఉంటాను. కొంచెం వాడి దారిలో వెళ్ళి ముందుకు రానికి ప్రయత్నిస్తాను, వాడితో పాటు ముందు నడవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడేమైపోతుంది, అవునురా నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావు, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఒక చిన్న విషయం అడిగితే అతను ఏమంటాడు, అరే ఫస్ట్ టైం వీడెవడో నాకు అడ్వైజ్ ఇవ్వకుండా నన్ను ఏమో చేస్తున్నాడు రా అంటాడు. అవునా? ఫస్ట్ టైం అలా అడుగుతాడు. సో దెన్ ఆ ఒక్క పొజిషన్ నుంచి అతను బయటికి వచ్చి మిమ్మల్ని ఒక వేరే మనిషిగా చూస్తాడు. ఆ క్రౌడ్లో ఉన్న మనిషిగా చూడకుండా ఒక సపరేట్ మనిషిగా చూస్తాడు. అది మీ ఆపర్చునిటీ వాడితో ఒక సమన్వయం పెంచుకోవడానికి. అరుస్తూనే ఉండని అని మనం ఎప్పుడైతే వదిలేస్తామో, కొంతసేపు అయిన తర్వాత ఇక్కడ నుంచి రియాక్షన్ రాకపోతే తను తగ్గిపోతారు. అవును, ఆటోమేటిక్గా. వాళ్ళని చూసి కనీసం ఒక చిన్న నవ్వు నవ్వినా కూడా అది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇంకా రెచ్చిపోతారు. సో నేను మాటల ద్వారా చెప్పలేదు కదా అని చెప్పి చేతల ద్వారా కూడా చెప్పొద్దు. సో అందుకని అది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆవేశం తగ్గిపోతాయి. ఆవేశంలో ఉన్నవాడికి ఇంకా కొంచెం ఆల్రెడీ మండుతున్న మంటలో ఏదో ఇంకా ఆర్జం పోసినట్టు చేస్తే కనుక, సో ఆ టైంలో పక్కన ఉన్న వాళ్ళు కూడా అతన్ని కమ్ డౌన్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. అడ్వైస్ చేయొద్దు. హానెస్ట్లీ స్పీకింగ్, అడ్వైస్ అన్నది చాలామందికి అస్సలు రాదు, కుదరదు, వినరు. నువ్వేంటి తలనొప్పి నీకు వస్తేనే తెలుస్తుంది అన్నట్టుగా ఒక పరిస్థితి ఉంటుందన్నమాట. సో అందుకని మనం అడ్వైస్ చేయడానికి వెళ్ళకూడదు, ఎవరిని కూడా అడ్వైస్ చేయడానికి వెళ్ళకూడదు. అసలు వాడిలో ఏం జరుగుతోంది, ఏం రగులుతోంది, ఎందుచేత తను ఇలా ఇది చేస్తున్నాడు, రియాక్ట్ అవుతూ ఉన్నాడు, ఇది నిజంగానే వాడి వల్ల వచ్చిన ప్రాబ్లమా, వేరే ఏదైనా ఒక సన్నివేశం ద్వారా దీన్ని కోరిలేట్ చేసుకుంటున్న ఒక పొజిషన్ ఏంటిది. ఏదో ఒక ఆవేదన, ఒక ఆలోచన లేకుండా ఉండదు మనకి, అవునా కదా? ఆలోచన లేనిదే యాక్షన్ ఉండదు. ఆలోచన ఏంటి అన్నది ఒక్కొక్కసారి వ్యక్తపరచచ్చు, వాళ్ళు వ్యక్తపరచకపోవచ్చు. వ్యక్తపరిచినంత వరకు హ్యాపీస్, వ్యక్తపరచలేదు అంటేనే ప్రాబ్లం. సో అక్కడే మనకు వస్తుంది అనమాట.
సో దీన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు? ఇప్పుడు కంట్రోల్ అంటే ఇది ఒక ప్రాక్టీస్ వల్లనే వస్తుందండి. ఇది రెడీమేడ్ సొల్యూషన్. నాకు ఇప్పుడు ఈరోజు ఆకలి అవుతుంది, సమోసా కావాలంటే పోయి తీసుకొని తినడం కాదు. ఇది ఒక కంట్రోల్డ్ సిచ్యువేషన్, ఒక ప్రాక్టీస్. మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎంపతి అని అంటాం అనమాట. ఒక రకంగా ఎంపతిని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటామో దట్స్ టోటలీ ఏ డిఫరెంట్ స్టోరీ. దీని గురించి సపరేట్గా చెప్తాను, ఎంపతి గురించి. సో దట్ విల్ హ్యావ్ అ బిగ్గర్ ఇంపాక్ట్. అయితే ఇది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. నేను మీలో ఉండి ఆలోచించుకునే ఒక విజ్డమ్ని నేను పెంచుకోవాలి. ఆ విజ్డమ్ని పెంచుకోవడం అన్నది అలా కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం దగ్గర నుంచి అన్నీ మారుతూ వస్తాయన్నమాట. వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెరిగారు, వాళ్లకు తోడెవరు ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచారు, వాళ్ళు చూసిన సన్నివేశాలు ఏమిటి, దానివల్ల వచ్చిన పర్యవసానాలు ఏమిటి, వీళ్ళు దాని గురించి హ్యాపీ అయ్యారా, సాడ్ అయ్యారా, వీళ్ళని ఎవరైనా అనగదొక్కారా, ఇవన్నీ కథలు వచ్చి లాస్ట్కి ఒక రూపంగా మారుతుందన్నమాట ఈ ఒక పర్టికులర్ వ్యక్తిలో. అందుకని చైల్డ్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ వెల్బీయింగ్ అని, ఆ ఒక ఎమోషనల్ కోపింగ్ అప్ స్కిల్స్ కానీ నేర్పించడం, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ నేర్పించడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఎస్పెషల్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలాజీ గారు. ఈరోజు చాలామంది కూడా క్షణికావేశంలో వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఆ టైంలో కొంచెం సంయమనం పాటించినట్లయితే వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి ఆ బిహేవియర్ని తర్వాత వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో ఫన్నీగా అనిపించేటువంటి సిచ్యువేషన్సే ఉంటాయి అని చెప్పి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో చక్కటి అంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.